భోజన పథకం అస్తవ్యస్తంగా మారింది. పెరిగిన సరుకుల ధరలకు అనుగుణంగా నిధులు విడుదల కాకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. నాసిరకం భోజనం అందడంతో ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఒకవైపు మార్కెట్లో పప్పు దినుసులు, కూరగాయలు, నూనె ధరలు భగ్గుమంటున్నాయి. ఏటా ధరలు పెరుగుతూనే ఉన్నా నిధులు మాత్రం అరకొరగా విడుదలవుతున్నాయి. మధ్యాహ్న భోజన పీఎం పోషణ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా చెల్లింపులు చేయడం లేదు. అందువల్లే పిల్లలకు నాసిరకం భోజనం అందుతోంది. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే 5వ తరగతిలోపు విద్యార్థులకు 450 క్యాలరీలు, 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు 700 క్యాలరీల శక్తిని అందించాలన్న నిబంధన కాగితాలకే పరిమితమవుతోంది. చివరికి వారికి నాసిరకం ఆహారమే దిక్కవుతోంది. తమకు ప్రభుత్వం చెల్లించే సొమ్ము గిట్టుబాటు కావడం లేదని వంట ఏజెన్సీలు గగ్గోలు పెడుతూ ఉంటే పర్యవేక్షించాల్సిన టీచర్లు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే బడిలో అన్నం తినేవారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు భోజనం వండి పెట్టినందుకు ఒక్కో విద్యార్థికి 6.19 రూపాయలు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 9.29 రూపాయలు ఇవ్వాలని తాజాగా కేంద్రం నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర కిలో 180 రూపాయల నుంచి 200 వరకు ఉంది. అంటే 30 గ్రాముల కందిపప్పునకు 5.5 రూపాయలు ఖర్చవుతుంది. కిలో నూనె ధర కిలో 150 రూపాయల వరకు పలుకుతోంది. 7.5 గ్రాముల నూనెకు రూపాయిన్నర. కిలో కూరగాయల ధర సగటున 50 అనుకుంటే 75 గ్రాముల కూరగాయలకు 4 రూపాయలు ఖర్చవుతుంది. ఆ మూడింటికే సుమారు 10 రూపాయల వరకు ఖర్చవుతోంది. ఉల్లిగడ్డ, కారం, ఇతర మసాలా దినుసులు, వంట గ్యాస్కు ఎక్కడి నుంచి నిధులు తేవాలని భోజన నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్న భోజనం తయారీకి సగటున ఒక్కొక్క విద్యార్థికి 15 రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థికి 15 చెల్లిస్తే తప్ప విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం సాధ్యం కాదని టీచర్లు అంగీకరిస్తున్నారు. చాలా మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం ఇప్పటికే అంచనా వేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.